హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్వే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ లక్కీ కలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో హలో హాయ్. హలో హాయ్ అండి. ఎవరు? మీ పేరేంటి? నా పేరు రాజేష్. అమ్మ స్వర్ణ లైన్ దొరికేసరికి కంగారు అయిపోతున్నా. రాజేష్ అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి. ఓకే, మీ పేరు చెప్పండి. రాజేశ్వరి, శ్రీకాకుళం అమ్మా. ఓకే, సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మా. ఇది 9వ సారి మా అమ్మతో వచ్చింది. ఈ రోజు నేను వీలు చెయ్యాలి, లేకపోతే ఇంకా మీతో గొడవ ఆడాలి. అయ్యో అయ్యో, నాతో గొడవ పెట్టుకుంటారా? నేను గొడవ పెట్టుకునే రకం కాదు. అవునమ్మా, నాకు ఏమవుతుందంటే పాపం ఏదో ఒకటి అడుగుతున్నా చెప్తున్నా. అది నాకు కరెక్ట్ అనిపిస్తే అది తప్పు అని చెప్తున్నారు. అది రైటో రాంగో నాకు తెలియదు కదా నాన్న. అవును అవును, అంటే రైట్ చెప్తే ఖచ్చితంగా గెలుచుకుంటారు కదా. ఆహా, రైటే అంటే సర్లేండి, తర్వాత మాట్లాడాలి. నాకు టెన్షన్ వస్తుంది. అస్సలు టెన్షన్ వద్దు. ఇది 9వ సారి అన్నారు, మీరే టెన్షన్ పడితే ఫస్ట్ టైం కాల్ చేసిన వాళ్ళు ఎట్లా టెన్షన్ పడతారు చెప్పండి. కాబట్టి మీరు మంచిగా మాట్లాడాలి నాతో. నా 9 సార్లు అంటే కొంచెం గిల్టీ ఫీల్ అవుతాం కదా. మళ్ళీ ఎందుకు గిల్టీ? మనం ఇగో మీకు ఒకటి చెప్పనా, మనకు కావాల్సిన దానికోసం మనం ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చు. అట్లా గిల్టీగా ఫీల్ అయితే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఏమన్నా సరే, తప్పు చేసినా చేయకపోయినా, తప్పు చేసిన వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటే మీరు ఒక్కరు ఒక సైడ్ ఉన్నా కూడా మనం అస్సలు భయపడద్దు. సింగిల్ గా ఉన్నా సరే ఖచ్చితంగా మనం అనుకున్నది చెయ్యాలి. చాలా మొండిదాన్ని మీరు అన్నట్టు. చాలా పట్టువాదం విక్రమార్కులా సాధిస్తానని అనుకుంటుందా? నేను కూడా అంతే. సాధిస్తాను ఇంకా. అందరు ఒక సైడ్ ఉన్నా, నేను ఒక సైడ్ ఉన్నా, ఎవరు ఎట్లున్నా ఏం చేసినా నేను కంపల్సరీ చేయాలనుకున్నది నేను చేసేస్తా అంతే. ఎవరి గురించి మనం ఆలోచించద్దు, ఎవరి గురించి మనం పట్టించుకోవద్దు. ఓకేనా? ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా మనం చేసే పని చేయాల్సిందే. కాబట్టి మీరు ఇప్పుడు నాతో నార్మల్ గా మాట్లాడాల్సిందే. ఓకే ఓకే నాన్న. ఓకే, భోంచేశారా నాన్న? నేను ఇంకా చేయలేదు, మీరు చేశారా? చేశానమ్మా. ఏం కర్రీ? కర్రీయా? పన్నీర్ మసాలా కర్రీ. మా అమ్మ అయ్యో, ఇచ్చింది. నాకు ఇట్లా వచ్చేస్తున్నాయి వాటర్. అదే చెప్తున్నా, నీకు ఇష్టమనే చెప్తున్నా. వచ్చేయమ్మా. ఏది కాదు, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం కా? ఒకటే ట్రైన్, ఏం లేదు. విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కుకోండి, ఎక్కిపోతే శ్రీకాకుళం దిగిపోండి. రాజేశ్వర ఇలాంటి ఎవరేం చెప్పేస్తారు. అంతే అంటారా? అంతే మరి. వచ్చేస్తాను, వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తా. అలాగే ఇప్పుడు మీరు హైదరాబాద్ అలాగే చూస్తారు, పెద్ద పెద్ద ఊర్లు చూస్తారు, చిన్న ఊర్లు చూడాలి కదా. తర్వాత అటు సైడ్ శ్రీకూర్మము, అరసవల్లి అవన్నీ ఉంటాయి. క్షేత్రాలు కదా అవి. తెలియదు కదా. అరసవల్లి అంటే శ్రీ సూర్యనారాయణమూర్తి వెలిసింది. శ్రీకూర్మం అంటే కూర్మనాథ స్వామి పుట్టింది. మంచి మంచివన్నీ ఉన్నాయండి అక్కడ. ఓకే, కంపల్సరీగా నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తా. తప్పకుండా తీసుకెళ్తా. ఓకే, సో చెప్పండి, ఏంటి మరి మన ప్రోగ్రామ్ ని ఫాలో అవుతున్నారు? 9 టైమ్స్ కాల్ చేసా అన్నారు. సో మరి మా ఇంట్లో వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, వాళ్ళందరికి చెప్తున్నారు చూడండి కాల్ చేయండి అని. అదే అందుకే ఫస్ట్ మీకు అన్నాను, నాకు టెన్షన్ అవుతుందంటే. నాకు టెన్షన్ అంటే రాలేదని కాదు, అందరు అడుగుతారు రోజు, చూస్తారు ప్రోగ్రామ్ చూస్తారు. ఈరోజు విన్నామలేదని మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు. అందుకు సిగ్గుపడుతున్నా. మొత్తం అందరికి అస్సలు సిగ్గుపడద్దు. అంటే మన వాళ్ళే కదా, ఎందుకు సిగ్గు? అలా కాదు, పేపర్లో వేయలేదు ఒకటే గానీ అంత అడ్వర్టైజ్మెంట్ నాది. అంతే, కొంచెం అలవాటు ఉంది. అన్ని పత్రాలకి ఫోన్ చేస్తుంటాను, అందరికి తెలుసు కదా. అడుగుతారు, ఆంటీ ఏం చేయలేదా, ఏంటి రాలేదా, ఏదైనా వచ్చిందంటే ఆ రోజు విన్ అవ్వలేదు అనుకోండి, ఏంటంటే విన్ అవ్వలేదు అని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు. పర్లేదు, మనోళ్ళే కదా, అందుకని వాళ్ళే అంటారు, వాళ్ళే మనల్ని దగ్గరికి తీసుకుంటారు. 2 నుంచి 2:30 ప్రోగ్రామ్ అయిపోద్ది కదమ్మా. మళ్ళీ ½ అన్ అవర్ దీని గురించి, కనీసం ½ అన్ అవర్ 1 అవర్ కూడా ఒక డిస్కషన్ ఉంటుంది దీనికోసం. వామ్మో, పెద్ద గ్రూపే ఉన్నట్టుంది మీకు.
అలాగే అందరికీ చెప్పాలి, అందరికీ బీఆర్కే న్యూస్ అనేది రీచ్ అవ్వాలి అని మేము అంతే కదా, అనుకుంటున్నాము. ఇప్పుడు ఓకేనా? నా ఒక్కదానికి ఒక గిఫ్ట్ వస్తే కాదు కదా, అందరికీ రావాలి. తర్వాత ఛానల్ అన్ని ప్రోగ్రెస్ చాలా బాగున్నాయి అమ్మా, చాలా చాలా బాగున్నాయి. అసలు యాక్చువల్ చెప్పేది ఏంటంటే చీర వస్తుంది లేదు తర్వాత సంగతి. మీరందరూ కూడా పద్మ గాని మీరు గాని బ్రహ్మే గాని అందరూ చాలా బాగా మాట్లాడతారు. అది ఆన్సర్ చెప్పలేమంటే అది తెలిసినా కొన్నిసార్లు అన్నమాట వస్తాయి, అన్ని వస్తాయని చెప్పలేము కానీ కొన్ని మైండ్ కి ఆలోచన రావాలి కదమ్మా. అవును, పెట్టాక ఒక్కొక్కసారి ఆన్సర్ గుర్తొస్తుంది చూడండి, చాలా గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. సో చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఏంటమ్మా పిల్లలు వచ్చారా ఇంట్లో? ఎవరు పెట్ట మనిషి లేరు ఇంట్లో. ఇప్పుడు బయట నేను ఒక్కదాన్ని, అందుకే అంత వాయిస్ పెరిగిపోయింది నాది. ఇంట్లో ఎవరైనా ఉంటే అంత గట్టిగా చెప్తాను. ఓకే ఓకే, సో చెప్పండి మరి, టిప్ చెప్తారా లేకపోతే ఏం చెప్తారు, పాట పాడతారా? ఈరోజు సోమవారం కదమ్మా, ఇప్పుడు కదా నేను శివానంద లాకర్లో ఒక శ్లోకం చెప్తానమ్మా. ఓకే. కళాభ్యాం చూడాలాం కృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నచిరియం. నైస్, బాగా పాడారు. నేర్చుకుంటున్నామమ్మా, లలితా పరివార్ ద్వారా అన్ని నేర్చుకుంటున్నాము. నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, మంచి మంచి విషయం తెలుసా నేర్చుకోవడం. ఫ్రీగా చెప్తున్నారమ్మా. ఓకే, చాలా మంచిగా పాడారు. అంటే మనం నేర్పుతాం కదా, ఆ 10 శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు 65 శ్లోకాలు అయిపోయినాయి, నేర్పించారు. అన్ని శ్లోకాలు వచ్చా? వావ్. సౌందర్య లహరి 100, శివానంద లహరి 100. ఎవరైనా నేర్చుకోవాలని ఆలోచన ఉంటే మీ ద్వారా చెప్తాను, ఏమనుకోకండి. లలితా పరివార్లోన చేర్చ ఫ్రీగా అన్ని నేర్పిస్తారు. లేడీస్ జెంట్స్ పిల్లలు అని ఏమీ లేదు, రూపాయి తీసుకోరమ్మా. కానీ బాగా పాడారు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత మంచిగా పాడినందుకు. నిజంగా నాకు మంచిగా అనిపించింది తెలుసా. మీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియట్లేదు. మనం మాట్లాడబట్టి ఆల్మోస్ట్ ఒక 5 minutes ఎక్కువ అయిపోయింది. ఓకేనా, నేను క్వశ్చన్ అడగనా మరి? అమ్మా నాకు కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది, క్వశ్చన్ అడిగేటప్పుడు 1-2 సార్లు అడగరా మీరు? ఖచ్చితంగా అడుగుతా, మీకోసం అడుగుతా నేను. మీకు తెలుసు కదా మమతా వచ్చిందంటే గెలిపిస్తుంది అంతే. సరేనా అమ్మా? అదే వినిపించట్లేదు నాకు, అందుకని. సరే, నీకు క్వశ్చన్ అడిగేనా మరి? అడుగుతారా? అడగద్దా, మాట్లాడుకుందామా? ఏం అడుగుతారా ఏంటో మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ అందరికి ఫోన్ చేసి సమాధానం చెప్పలేను, అందుకని. ఓకే సరే, నేను క్వశ్చన్ అడుగుతా. పీసీఆర్ క్వశ్చన్ ప్లీజ్. అడగండి. ఓకే, క్వశ్చన్. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు. చూడమ్మా, చూడు కదా. షోరా? అంటే వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడంటే నేను మిషన్ కొట్టుకుంటానమ్మా. సరే ఓకే, లాక్ చేస్తున్నా ఆన్సర్. మీ ఇష్టం, రైట్ అయితే లాక్ చేయండి, లేకపోతే క్లూ ఇవ్వండి. అయ్యో ఇదేం టాస్క్ నాకి. మమత వచ్చింది గెలవాలి కదా. మీరు నమ్ముతున్నారు కదా మమత గెలిపిస్తుందని నమ్ముతున్నారు కదా? తప్పకుండా తప్పకుండా షూర్ గా గెలిపిస్తా నేను. మనకి ఇంకా 3 seconds ఓన్లీ. 2 and 1. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నిజంగా మీరు అన్నట్టుగానే నేను చేశాను. మమతా వచ్చింది గెలిపిస్తారు అనే ఒక పేరు ఉంది అని అన్నారు, గెలిపిస్తూనే ఉన్నాను. చాలా సార్లు మీరు వచ్చినప్పుడు 9 సార్లు 10 సార్లు అందరికి మీరు వచ్చినప్పుడు అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో అండి. హలో. హాయ్. నా పేరు అన్నపూర్ణ.
అన్నపూర్ణ గారు ఎక్కడి నుంచి? విజయవాడ. విజయవాడ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. సో మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా కాలం అంటే ఎన్నాళ్ళకి కాల్ కలిసింది. ఎన్నిసార్లు చేశారండి? ఎన్నాళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు? 6 నెలలు అవుతుంది నాకు కొట్టి తగలలేదు. ఇన్నాళ్ళకి కాల్ కలిసింది. కొంతమందికి అయితే వెంటనే కాల్ కలిసేస్తుంది నిజంగా. అండ్ ఈరోజు కాల్ కలిసింది అండ్ నేను వచ్చాను, నేను మళ్ళీ గెలిపిస్తాను. ఓకేనా? అలాగే. ఓకే. సో చెప్పండి మరి మన కోసం ఏంటి టిప్ చెప్తారా, లేకపోతే నన్ను ఏదైనా క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే ఏదైనా పాట పాడతారా? మీ మీ ఇష్టం, ఏదైనా చెప్పొచ్చు. పాట పాడతాను. ఓకే. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతము పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. హలో హలో, బాగా పాడారు అన్నపూర్ణ గారు. ఓయ్ ఓయ్ భలే పిలిచారే. మీ పేరు బాగా పట్టి పెట్టారు. బాగుంది బాగుంది. ఓకే, చెప్పండి. నేను క్వశ్చన్ అడగనా? దానికంటే ముందు నాకు ఒకటి చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం? నాకు ఇది వరకు అయితే చిరంజీవిని ఇష్టపడేదాన్ని. కృష్ణ హీరో ఉంటారు కదా, ఇప్పుడు ఎవరు లేరు, అందరినీ చూసేస్తున్నాను. ఓకే. ఈ మధ్య చిరంజీవి కొత్త సినిమా వస్తుంది, తెలుసా మీకు? అవును, ఏదో కొత్త సినిమా విశ్వంబర. రిలీజ్ చాలా, ఇంకా షూటే అవ్వలా, జస్ట్ రిలీజ్ చేశారు అంతే. పోస్టర్ రిలీజ్ చేశారు అంతే. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. మనిషి కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం? ఏంటి? మనిషి కన్ను ఉంటుంది కదా, అవును. సో ఎంత కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి సంబంధించి మెగాపిక్సెల్స్ ఉంటుంది, అంటే ఎంత క్లారిటీతో ఉంటుంది అనేది దేంతో సమానం, ఎంత మెగాపిక్సెల్తో సమానం అని అడుగుతున్నా. 576 576 మెగాపిక్సెల్. ఓకే, లాక్ చేయనా ఆన్సర్? నేను అదే మరి తక్కువ క్లూ ఇవ్వరా? అలా కాదు, మీరు లాక్ చేయమంటే నేను లాక్ చేస్తా. లాక్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. అంతే. ఓకే, టైం కూడా అయిపోయింది ఆలోపే. అన్నపూర్ణ గారు, కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ అన్నపూర్ణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ అందరూ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, ఎవరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, నమస్తే. ఎక్కడి నుంచి? మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు లక్ష్మి. లక్ష్మి అనేది వినిపిస్తుంది, మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ చేయండి, మళ్ళీ మాట్లాడండి, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి, గెలుచుకోండి. నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా? చెప్పండి. సమ్మర్ కదా, పిల్లలు అంతా ఇంట్లో ఉన్నారా? నాకు అర్థం కాదు. ఇంట్లోనే చేస్తుందన్న, ఒక 2 రోజులు బయటకు వెళ్తాయి, 2 రోజులు ఇంట్లో చేస్తారు. ఓకే ఓకే. సో చెప్పండి మరి, ఏంటి మన ప్రోగ్రామ్ ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చూస్తూనే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, అందరికీ కూడా చెప్పాలి ఇలా ప్రోగ్రామ్ ఉంది, కాల్ చేయండి, గెలుచుకోండి అని. మన బీఆర్కే న్యూస్ గురించి మీరు మంచిగా చెప్పాలి, ఇలా ఉంటుంది ప్రోగ్రామ్ అని. చెప్పండి అక్కడ నాకు చెప్పారా? ఓకే. సో చెప్పండి మరి, మీకు తెలుసు కదా మన ప్రోగ్రామ్కి ఏదైనా పాట పాడడం, లేకపోతే టిప్ చెప్పడం, లేకపోతే ఏదైనా మీరే నన్ను క్వశ్చన్ అడగండి.
ఆ, ఇంట్లో దోమలు ఉంటాయి కదా మేడము, ఆ, అయితే పులిగడ్డ పొరలు తీసి అందులో ఆయిల్ పోసి దీపం పెడితే దోమలు పోతాయి. ఏంటంటే మళ్ళీ చెప్పండి మళ్ళీ. ఉల్లిపాయ ఉంటది కదా, ఉల్లిపాయ పొరలు తీయాలి, తీసి అందులో ఆయిల్ పోసి ఒత్తి పెట్టి దీపం పెట్టాలి. ఇది ఫస్ట్ టైం వింటున్నా తెలుసా, నిజంగా వర్కౌట్ అవుద్దా? ఆ దోమలు వెళ్ళిపోతాయి ఇంట్లోకి. ఓకే, మంచి టిప్ ఇది అయితే నిజంగా. అబ్బో, ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే ముందు ఇంకా ఫుల్గా వచ్చేస్తూ ఉంటాయి. అవునవును, మ్మ్. ఈజీ పోతున్నాడు మీరు. మంచి టిప్ చెప్పారు. ఓకే, నేను క్వశ్చన్ అడిగినా మరి. అడుగు. పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? మొదటి దేశం పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? ఒకసారి క్లూ ఇస్తారా మేడం? క్లూ అంటే మన మన పక్కనే ఉంటది, మన మన కంట్రీ పక్కనే ఉంటది. భారతదేశం మనదే భారతదేశం కదండి, మన పక్కకే ఉంటుంది. మన పక్కన ఉంటది. టైం టైం. చాలా చిన్న దేశం. చెన్నై, శ్రీలంక. అర్థం కాదు. శ్రీలంకనా? అనుకుంటున్నా. లాక్ చేయనా? సరే మీకు శ్రీలంక అనుకుంటున్నా. ఓకే, టైం కూడా అయిపోయింది. నేను రివీల్ చేస్తున్నాను, శ్రీలంక కరెక్ట్ ఆన్సర్ కాదు. సో సారీ అండి. మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో 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 మేడం. హలో మేడం, ఎవరు? హలో, నా పేరు పుష్పలత. పుష్పలత గారు, ఎక్కడి నుంచి? పేండిపట్నం షేక్పేట అండి. ఓకే, షేక్పేట నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటానమ్మా, మన్మళ్ళకు చూసుకుంటా. ఎంత మంది ఉన్నారు మనమల్లు మనవరాళ్ళు మీకు? బిడ్డలు, ఇద్దరు బిడ్డలకు, పెద్ద ఆమెకు ఒక కొడుకు ఒక బిడ్డే, చిన్న ఆమెకి ఇద్దరు బిడ్డలే. వాళ్ళని చూసుకుంటే ఎంతమంది? ఎంతమంది బిడ్డలు? recorded. బిడ్డలు ఇంటికి వచ్చిండ్రు ఇక సెలవులు కదా. అవును అవును, ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం మేమంటే బాబుకి పాప ఇంకా రాలేదు, 2 నెలలు డెలివరీ అయింది, ఆడనే ఉంది వాళ్ళ అమ్మగారి. ఓకే, చిన్న బాబు అన్నమాట. సో పిల్లలతో హడావిడిగా కలకల్లా ఆడిపోతుంది ఇల్లు. అవునరా, రోజు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం. నేను కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని. ఓకే, థ్యాంక్ యూ తల్లి, నా బిడ్డలాగా నువ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా బాగా, నీ నవ్వు నచ్చింది నాకు. ఓ థ్యాంక్ యూ. ఎంత బాగా నవ్వుతారో మీరు. థ్యాంక్ యూ. సో చెప్పండి పుష్పలత గారు, ఏం చేశారు మరి పిల్లల కోసం స్పెషల్స్? ఈరోజు దోశ. లంచ్ టైం అయింది, పిల్లలు తినరా ఇప్పుడు? తిన్నారు. టమాటా పచ్చడి చేసిన, పప్పు చేసిన, ఇంకా అన్నం వండిన, బెండకాయ ఫ్రై. ఓకే, నేను ఇటు నుంచి ఇటు ఆఫీస్ నుంచి మీ ఇంటికి వచ్చేస్తా, సరేనా? రండి. షేక్పేట కదా మీది, పక్కనే కదమ్మా. అవును. మాట్లాడా ఆంటీ? హలో హాయ్. మాట్లాడుతుందంట చిట్టి. చిట్టి హాయ్. చిట్టి హాయ్ అని. హలో. బాగున్నాను, బాగున్నావా? బాగున్నావు మేడం అంటుంది రా నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారో. అడావిడి ఇల్లంతా. అవును, పిల్లలు ఉంటే అలాగే ఉంటది, హ్యాపీగా. వాళ్ళతో టైమే తెలియదు అసలు. అమ్మా క్వశ్చన్ అడుగు, చదువుకోండి వినాలి. హలో, కొంచెం ఈజీగా అడగమ్మా, నేను చదువుకోలేదు పెద్దగా, నాకు ఏమీ తెలియదు. ఓకే, నేను ఈజీగానే అడుగుతాను, బట్ ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారు పిల్లలు, అమ్మో. సరే ఓకే, దానికంటే ముందు మీరు ఒక ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా. అంత నాకేమీ అంత ఐడియాలు రావమ్మా. అవునా, ఏదైనా టిప్ చెప్పొచ్చు. లేకపోతే ఎండాకాలం వస్తుంది కదా, అంటే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల కోసం ఏదైనా చిన్న టిప్.
ఎండలు బాగా ఎండలు వేడిగా ఎండ కొడితే మ్మ్. అది నాబోతు ఉంటది కదమ్మా, అవును. నాబోతు జీలకర్ర మెత్తగా దంచేసి రాత్రికి నానబెట్టి నీళ్లు పొద్దున ఒడవోసుకొని తాగితే మ్మ్. నెల దాకా అయినా ఎండలున్నా ఏం కాదు, మంచిది సల్వా. ఓకే, మంచి టిప్. మళ్ళీ చెప్పలేను అని అంటారేంటి? ఇంత మంచి టిప్ మీ దగ్గర పెట్టుకొని. అది చేస్తా నేను ఆ చిట్కా ఇంట్లో. మ్మ్. ఎండ వేడై చెక్క పట్టుకుంటది కదా, చాలా మందికి ఆడలకు మగోళ్ళకి వేడైతే చెక్క అవును. పట్టుకుంది అయ్యో అంటారు కదా. అవును అవును. 5 నిమిషాల్లో తగ్గుతుంది రా తాగితే ఆ నీళ్లు. వామ్మో, మంచి టిప్ ఇది. మీరు ఇంత మంచి టిప్ మీ దగ్గర ఉంచి నాకేం తెలీదు అని చెప్తున్నారు మీరు. జీలకర్ర ఓమ దంచి పౌడర్ చేసి నీళ్ళల్లో కలుపుకొని అప్పటిదప్పుడు తాగినా సరే, ఈ రోజు నానబెట్టి రేపు తాగినా సరే. ఓకే, మంచి మంచి టిప్ అన్నమాట. మంచి మందది. అవును. మంచిగా ఓకే, బుడ్డి బుడ్డి పిల్లలు హాయ్, అయ్యో మాట్లాడరా నాతో? మాట్లాడు. హాయ్ అన్న మాట్లాడు బిడ్డ. హాయ్ హాయ్, తిన్నావా? తిన్నాను. హాయ్, తిన్నావా? తిన్నావా? నువ్వు తిన్నావా? ఓకే, గుడ్ గర్ల్. నా దగ్గరకు వస్తావా? నేనా? నీతో మాట్లాడడం అయిపోయిన తర్వాత తింటా. సరే సరే, వస్తాడంటే మన ఇంటికి వస్తాను నీకోసం. సరే అమ్మా, రావాలా మీ ఇంటికి? దా. ఓకే, వస్తా. ఆ? చీర కావాలంట, చీర కావాలి నాకు అంటుంది. సరే, ఖచ్చితంగా. సరే, ఇప్పిస్తా. విన్నవా అమ్మ, అమ్మమ్మ చీర కావాలి అంటుంది. ఓ, ఎంత క్యూటో. సరే, ఓకే. క్వశ్చన్ అడగనా? అడగరా. ఆ, ఇందాక అడిగిన క్వశ్చన్ అడగనా? అడగండి, ఏం అడిగినరు మరి. పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? నేను మీకు క్లూ కూడా ఇస్తున్నా, ఎందుకు అని అంటే చెప్పాలి అని. పక్కనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, చాలా చిన్న దేశం. చాలా చిన్న దేశం అంటుంది. పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? మన పక్కనే ఉంటుంది, చాలా చిన్న దేశం, చాలా చిన్నది. ఫోన్ టైం అయిపోతుంది. ఆ, భూటాన్ 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 భూటాన్. భూటాన్ అంటున్నారా? అవును. ఓకే, నేను లాక్ చేసేస్తున్నా. ఓకే ఓకే, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి టైం అయిపోయిన తర్వాత రివీల్ చేద్దాం. సరేరా. ఓకే, టైం కూడా అయిపోయింది. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కరెక్టేనంట. చెప్పు, చిన్న బుజ్జికి చెప్పు. నేను గెలిపించాను, అమ్మమ్మకి చీర వస్తుందని చెప్పండి. చెప్పు బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఓకేనా? అమ్మమ్మకి చీర వస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో మమత గారు. హాయ్, ఎవరు? లక్ష్మి వినుకోండి. లక్ష్మి గారు, వినుకొండ. చాలా రోజులైంది మాట్లాడి. 4 సార్లు ఓడిపోయాను. నో. సో చెప్పండి. కలిసినట్టుంది వాళ్ళ. మీరు విన్ చేస్తారు కదా, అందుకు. సరే, ఓకే, చెప్పండి. ఏంటి స్పెషల్స్ ఈరోజు మన ఇంట్లో? ఈరోజు స్పెషల్స్ అండి, దోసకాయ పప్పు, దొండకాయ పచ్చడి. దోసకాయ పప్పు, దొండకాయ పచ్చడి రెండు తినను నేను. మా ఇంటికి వచ్చేయకూడదు, మీకు స్పెషల్ చేసి పెడతాను. వచ్చేస్తా. వెజ్ లో చేసి పెడతాను. అసలు వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు, అన్ని తింటా నేను. ఓకే అండి. అది ఏమండి, ఈ జవాన్ల కోసం నేను 2 లైన్లు పాట పడతానే. ఓకే, వాళ్ళకి డెడికేట్ చేయడానికి. ఓకే, కంపల్సరీ పాడండి. జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. అంతేనండి, ఇంకా ఉంది కానీ టైం అయిపోతుంది. ఓకే, అవును టైం అయిపోతుంది. సరే, క్వశ్చన్ అడగనా? అడగండి. ఓకే,
ముఖ్యమంత్రుల స్థాయి నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళ పేర్లు చెప్పండి. ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ. మ్మ్. ఇందిరాగాంధీనండి. ఒక క్లూ ఇవ్వరా, ఓడిపోయిన 5 సార్లు. కాదు కాదు, ఇప్పుడు ఉన్నారు, మనకి చాలా మంది ఉన్నారు. పివి నరసింహారావు. ఆ, పివి నరసింహారావు. ఒక 3 చెప్పండి. మోదీ. ఇంకా ఇంకొకటి క్లూ ఇవ్వరా, ఫస్ట్ లెటర్. అయ్యయ్యో, మన దగ్గర నుంచే ఉండే ఒక అతను. చంద్రబాబు నాయుడా లేకపోతే చంద్రబాబు నాయుడు రాజీవ్ గాంధీ అండి. ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ. ఆ. ఇంకా అయ్యో, టైం కూడా అయిపోయింది. మీరు ఆన్సర్ అంటే నేను 3 అడిగాను, మీరు 2 చెప్పారు. సో గెలుచుకోలేకపోయారు, సారీ. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మంచిగా మాట్లాడారు అందరూ. చిన్న బుజ్జి పిల్లలు కూడా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారో, అక్క అమ్మ అనేసి అని. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అందరికీ కూడా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే, స్పాన్సర్డ్ బై చందన బజార్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు. టాటా.